సత్యభామ తన మనసుని కృష్ణునికి మాత్రమే అంకితం చేసింది. అప్పుడు తనని చూడటానికి నారదుడు వెళ్ళాడు. ఎన్నో ఏళ్ల నుంచి రోజు సూర్యుడిని పూజించేవాడు. సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. సత్రాజిత్తుడికి సత్యభామ అనే కూతురుండేది. సత్యభామకి తన దగ్గర బంధువులోనే ఎవరితోనో పెళ్లి సంబంధం చూస్తే సత్యభామకి ఆ విషయం అస్సలు నచ్చలేదు. ఎందుకంటే సత్యభామ తన మనసుని కృష్ణుడికి మాత్రమే అంకితం చేసింది. అప్పుడు తనని చూడటానికి నారదుడు వెళ్ళాడు. వద్దు ఆ బాగు నిజంగా శ్రీకృష్ణుడి దగ్గర ఉన్న మీ సంకల్పంలో నిజాయితీ ఉంటే నీ మనసును తిరగడం శుద్ధిగా స్వామికి అర్పించు. నీ కోరికని నిర్వహించు. భక్తవత్సలైన స్వామి నీ కోరిక తప్పక నెరవేరుస్తాడు. నీ వాడవుతాడు. నారదుడి సంగతి నీకు తెలిసిందే కదా. తనకు తెలిసిన విషయాన్ని తనతో ఉంచుకోలేడు. నేరుగా వెళ్లి కృష్ణుడికే సత్యభామకు తనపై ఉన్న ఇష్టాన్ని తెలిపాడు. సత్రాజిత్తు రోజులాగానే ఉదయించే సూర్యభగవానుడికి ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అతనికి సూర్యభగవానుడు ప్రత్యక్షమై సమంతకం అనే ఒక మణిని ఇచ్చాడు. ఆ మణి రోజు 8 బారువుల బంగారాన్ని ప్రసాదించేది. అయితే ఆ మణి సత్రాజిత్తు దగ్గర ఉండటం కంటే మహారాజు దగ్గర ఉంటే ఆ సంపదతో ప్రజలకు మేలు చేయొచ్చని అభిప్రాయపడ్డాడు. ఆ విషయం సత్రాజిత్తుతో మాట్లాడడానికి వెళ్ళాడు. నువ్వు వచ్చిన సంగతి ఏంటో చెప్పి